Hello guys, welcome back to my channel. So this is my last workout in India. Let's get started. సో కొత్త టీ షర్ట్ కొన్నా. టీ షర్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంత ఓవర్ చేస్తున్నాను ఏమనుకోకండి. కొత్త టీ షర్ట్ కొత్త ట్రాక్ ఎలా ఉందో చూస్తున్నా. ఈ బట్టలు కొనుక్కోవాలని నాకు చెప్తే నమ్మరు, జాన్ నుంచి ఉండే ఎట్ లాస్ట్ ఇప్పుడు కుదిరింది నాకు. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఈరోజు నైట్ 9 o'clock నాకు ఫ్లైట్ ఉంది. ఇది నా లాస్ట్ వర్కౌట్, ఐ మీన్ ఇండియాలో. సో ఈరోజు కూడా వర్కౌట్ అవసరమా, జిమ్ ఎందుకనంటే ఇది ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వీడియో. ఇది ఎందుకో నాకు చేయాలనిపించింది ఈరోజు. అండ్ జిమ్ చేస్తేనే నాకు ఈరోజు డే కూడా బాగుంటుంది. కొంచెం స్ట్రెస్లో ఉన్నా, కొంచెం టెన్షన్లో ఉంది. జిమ్ చేస్తేనే కొంచెం నాకు సెట్ అవుతుంది. అందుకనే ఈరోజు జిమ్ చేద్దామని వచ్చిన. ఈ వీడియో వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసి December 12, 2024. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ December 14, 2023 రోజు సేమ్ నేను వీసా అటెంప్ట్ ఇచ్చిన ఢిల్లీకి వెళ్ళి. ఆ రోజు నా వీసా రిజెక్ట్ అయింది. ఆ టైంలో నా సిచ్యువేషన్ ఎట్లుందంటే నాకు 2023లో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అండ్ ఆల్సో కాగ్నిజెంట్లో ఒక ఎంఎన్సీలో కంపెనీలో జాబ్ వచ్చింది. కానిస్టేబుల్ జాబ్ వద్దనుకొని, ఎంఎన్సీలో ఆ జాబ్ వద్దనుకొని నేను వీసా అటెంప్ట్ ఇచ్చిన. సో వీసా పోయింది, జాబ్ పోయింది, కానిస్టేబుల్ జాబ్ పోయింది, 3 పోయినాయి. ఆ టైంలో నాకు డేంజర్ ఫేస్ అది. ఒకటేసారి అన్నీ మన కళ్ళ ముంగల పోతే మనం తీసుకోలేము అసలు. ఇంకా నాకైతే జరిగింది అది చాలా టూ మచ్ అది. ఎందుకంటే అవి రెండు చిన్నవి కాదు, నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపించినాయి అవి. లిటరల్లీ నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిన, నా లైఫ్ మొత్తం లాస్ట్ అయిపోయినట్టు ఫీలింగ్కి వెళ్ళిన నేను. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ నా సిచ్యువేషన్ అట్లుండే. ఇప్పుడు 2024 December 12th నా వీసా రిజెక్ట్ December 14th అయింది లాస్ట్ ఇయర్. ఎగ్జాక్ట్ ఈ ఇయర్ December 14th రోజు నేను యూఎస్లో ఉంటాను. సో ఈ 1 yearలో నా లైఫ్లో చాలా జరిగినాయి. లైక్ జాబ్ పోయింది అనుకున్నా కదా, ఈ 1 yearలో నాకు ఏమేమి జరిగినాయి అంటే మళ్ళీ జాబ్ వచ్చింది ఇంకో ఎంఎన్సీలో, అండ్ వీసా వచ్చింది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నేను కాంపిటీషన్ ఆడినా. ఈ కాంపిటీషన్లో నేను గెలిచిన. నేను చెప్పేది ఏంటంటే 1 yearలో మనం చాలా చేయగలుగుతాం. అప్పుడు నేను లిటరలీ ఒక 2 months టోటలీ డిప్రెషన్కి వెళ్ళి నా వీసా రిజెక్ట్ అయింది December 14th. ఆ రోజు నేను ఢిల్లీ నుంచి వెళ్ళి ట్రైన్ ఎక్కితే 24 hours జర్నీలా నేను అసలు రోజు మొత్తం నైట్ పైన పడుకొని అంతే ఉన్నాను, ఏం తినకుండా. లిటరలీ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను ఆ టైంలో. వచ్చినాక 1 month కూడా జాబ్ అని పిచ్చోన్ లెక్క తిరిగి అసలు కంప్లీట్లీ లాస్ట్ అయిపోయాను ఆ టైంలో నేను. సో మనకేమైనా జరిగినప్పుడు మనం కొద్ది రోజులు దానికోసం ఫీల్ అవుతాం పక్క. ఇక మొత్తానికి అయిపోయింది అనేది గివ్ అప్ ఇవ్వద్దు అసలు. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. నేనైతే చేసింది అదే. నేను ఒక 1 month చాలా ఫీల్ అయిపోయినా, ఎంత కాదని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి హైటెక్ సిటీకి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిపోయి ఇక మళ్ళీ జిమ్ అన్నీ స్టార్ట్ చేసి, కాంపిటీషన్, ఇంకా జాబ్, మళ్ళీ వీసా, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేసిన నేను. సో స్టెప్ బై స్టెప్ నాకు ఒక్కొక్కటి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ఇయర్లో నేను నా బెస్ట్ ఇయర్ ఇది. జాబ్ వచ్చింది, వీసా వచ్చింది, కాంపిటీషన్ గెలిచిన, ఇంకా చాలా అచీవ్మెంట్స్ చేసిన నేను ఈ 1 yearలో. సో మనం అక్కడే ఉండి స్టాప్ చేసుకోవద్దు, మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మనకి ఎన్ని హర్డిల్స్ వచ్చినా అని, మనం ఎంత లాస్ట్ అయినా అని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అని మనం అక్కడనే ఆగిపోవద్దు. మనకు లైఫ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది, ఆ ఛాన్స్ మనం యూటిలైజ్ చేస్తూనే ఉండాలి. లాస్ట్ ఇయర్ అయితే నేను నా లైఫ్ అయిపోయింది, నేను నా లైఫ్ వేస్ట్ చేసిన, జాబ్లు వదిలేసిన, ఇవన్నీ అనుకున్నాను నేను. సో అక్కడితో ఫినిష్ అయిపోయిందని నేను అనుకున్నాను. బట్ అక్కడ అసలు నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ నేను గివ్ అప్ ఇచ్చి నేను 1 month లిటరలీ డిప్రెషన్కి వెళ్ళినా, అది అసలు కరెక్ట్ కాదు. లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అని, ఏదైనా కానీ ఫేస్ చేయాలి మనం ఫస్ట్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత ఫైట్ చేయాలి. ఈ రెండే నేను తెలుసుకున్నా. ఈ 1 yearలో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన, కొత్త మనుషులు కలిసిన, కొత్త విషయాలు తెలుసుకున్నా. చాలామంది సపోర్ట్ చేసారు, చాలామంది డిగ్రేడ్ చేసారు నన్ను. సో అదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. సో ఎప్పుడైనా లైఫ్ని కరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి, అక్కడే ఉండి గివ్ అప్ ఇవ్వకండి, డిప్రెషన్కి వెళ్ళకండి. నెవర్ ఎవర్ గివ్ అప్. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నేనేం పెద్ద మోటివేషనల్ స్పీకర్ కాదు, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను నేను. సో ట్రై టు బీ కాన్ఫిడెంట్ అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్.
ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తాను నేను, లైక్ ఓన్లీ అప్పర్ బాడీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెస్ట్కి నేను తొందర పడను, ఎందుకంటే ఇప్పుడు నాది రికవరీ స్టేట్లో ఉంది. నా బాడీ ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఇంజురీ అయినప్పుడు మనం ఆ మజిల్ని ఎక్కువ ట్రిగర్ చేయొద్దు. మనం ఇప్పుడు నేను చెస్ట్ వర్కౌట్ చేయక లిటరలీ 1 month అవుతుంది. నేను చెప్తే నమ్మరు కానీ 1 month అవుతుంది. వర్కౌట్ టోటలీ ఆపేసినాను, ఎందుకంటే రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. నా 5 years ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది ఇదే. నాకు ఏ ఇంజురీ అయినా అని నేను ప్రాపర్ రెస్ట్ అండ్ రికవరీ ఇస్తాను, అప్పుడే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను మజిల్ని. సో ఇప్పుడు నాకు నా షోల్డర్ కంప్లీట్లీ ఆల్రెడీ అనిపిస్తుంది, అందుకని నేను మెల్లగా స్టార్ట్ చేసిన. సో ఇప్పుడైతే నాకు ఏం పెయిన్ రాలేదు. సో ప్రొసీడ్ కావచ్చు ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది గాయ్స్, నా షోల్డర్ పెయిన్ కాకపోతే. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి నేను. రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎప్పుడు ఏ వర్కౌట్ చేసినా అని వార్మప్ సెట్ కంప్లీట్గా, వార్మప్ సెట్ని మాత్రం పక్కా చేయండి. వార్మప్ సెట్ని నెగ్లెక్ట్ చేయకండి. దాని తర్వాతనే వర్కింగ్ సెట్ వేయాలండి. వార్మప్ సెట్ అంటే మీరు వేసే 100% వెయిట్లో ఒక 30% వెయిట్ తోటి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా అని, అంతకంటే బియాండ్ వెళ్ళకండి. షోల్డర్ అయితే కంప్లీట్లీ ఫైన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అనిపిస్తే నా జిమ్ ఇంటూ క్యాలిస్థెనిక్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. సో ఇంకొంచెం షోల్డర్ని నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. టూ మంత్స్ నుంచి వెళ్ళి నేను ఓవర్గా ట్రైన్ చేస్తున్న మజిల్ బ్యాక్, ఎందుకంటే నా షోల్డర్ వల్ల నేను చెస్ట్ సరిగా వెళ్ళకపోతున్నా, షోల్డర్ వర్కౌట్ సరిగా వెళ్ళకపోతున్నా. సో నాకు కంఫర్టబుల్ ఉందంటే నా బ్యాక్ వర్కౌట్. సో ఇదే వీక్లీ 3 times హిట్ చేస్తున్నా. ఇక చెస్ట్ చేద్దామని వస్తా, వద్దు అనిపించి మళ్ళీ బ్యాక్ చేసేస్తా. సో బ్యాక్ నాది కొంచెం స్ట్రాంగ్ ఉంది కంపారిటివ్లీ నా ప్రీవియస్ టైంలో చూస్తే. కాంపిటీషన్ టైంలో కూడా నా బ్యాక్ ఇంత వైడ్ లేదు, బట్ ఇప్పుడు చాలా వైడ్ అయింది నా బ్యాక్ కూడా. సో దట్స్ ఇట్ గైస్, ఈరోజు ఇదే మన ఫుల్ బాడీ వర్కౌట్. ఎక్కువ ఏం పుష్ చేయలేదు నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది రికవరీ స్టేట్లో ఉన్నా, అండ్ ఆల్సో రోజు ఫ్లైట్ జర్నీ ఉంది. ఒక రకంగా టైర్డ్ అయితే కూడా మంచిగా స్లీప్ వస్తుంది, బట్ ఎక్కువ పుష్ చేసి మళ్ళీ పెయిన్స్ తోటి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో మోడరేట్గా చేసినాం ఈరోజు. జిమ్ పక్కా చేయండి. జిమ్ చేస్తేనే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మెంటలీ కొంచెం స్ట్రాంగ్ అవుతాం. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం చాలా బెటర్. దాంట్లో మీరు జిమ్ని చూస్ చేసుకోవడం ఇంకా బెటర్. సో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా, కాన్ఫిడెన్స్ లో ఉండకుండా ఎప్పుడు హైలో ఉండండి. అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్ యువర్ సెల్ఫ్. స్టే హార్డ్, స్టే స్ట్రాంగ్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ టుడే. See you guys in the next one. See you guys in US. పిల్లాడి మసాలా